Sixth paper, chromatography. Now TLC, I mean thin layer chromatography explain చేసుకున్నాం. Now we are discuss about paper chromatography. Paper chromatography ki TLC, I mean thin layer chromatography, there is no difference. All are same. All are same. Difference ఏంటి? దానికో పేపర్ క్రోమాటోగ్రఫీ ఎందుకంటాము, దీన్ని టీఎల్సీ అని ఎందుకంటాము, అది క్వశ్చన్. కంప్లీట్ ప్రొసీజర్ సేమ్, యూజ్ చేసే ఆపరేటర్స్ డిఫరెంట్. అంతే, డిఫరెన్స్ ఏంటి చూద్దాం. ప్రొసీజర్ థిన్ లేయర్ క్రోమాటోగ్రఫీ అండ్ పేపర్ క్రోమాటోగ్రఫీ ప్రొసీజర్ ఆల్మోస్ట్ సేమ్. డిఫరెన్స్ ఏంటి అని అంటే, థిన్ లేయర్ క్రోమాటోగ్రఫీలో మెయిన్ స్లైడ్స్ యూజ్ చేస్తున్నాం, గ్లాస్ స్లైడ్స్. ఇన్ కేస్ పేపర్ క్రోమాటోగ్రఫీలో మనం పేపర్ వాట్మన్ ఫిల్టర్ పేపర్ అనేది మీకు ల్యాబ్లో చూస్తాం. వాట్మన్ ఫిల్టర్ పేపర్ అని ఉంటుంది, దాన్ని యూజ్ చేస్తాం. అది మెయిన్ డిఫరెన్స్. నెక్స్ట్ డిఫరెన్స్ ఏంటో చూడండి. థిన్ లేయర్ క్రోమాటోగ్రఫీ సాలిడ్ లిక్విడ్ క్రోమాటోగ్రఫీ అంట. అక్కడ స్టేషనరీ ఫేజ్గా థిన్ లేయర్ క్రోమాటోగ్రఫీలో స్టేషనరీ ఫేజ్గా సాలిడ్ని యూజ్ చేస్తాము, మొబైల్ ఫేజ్గా లిక్విడ్ని యూజ్ చేస్తాం. బట్ ఇన్ కేస్ ఆఫ్ పేపర్ క్రోమాటోగ్రఫీ, స్టేషనరీ ఫేజ్ యాజ్ వెల్ యాజ్ మొబైల్ ఫేజ్ బోత్ ఆర్ లిక్విడ్స్. సో దిస్ వన్ ఈజ్ లిక్విడ్ క్రోమాటోగ్రఫీ. ఇంతే, ఈ 2 పాయింట్స్ మాత్రమే డిఫరెన్స్. ఆల్ ఆర్ సేమ్, కంప్లీట్ ప్రొసీజర్ సేమ్, ఏం లేదు, అన్ని వర్డ్స్ ఆర్. బట్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో మళ్ళీ ఒకసారి ఏంటండి, థిన్ లేయర్ క్రోమాటోగ్రఫీ అండ్ పేపర్ క్రోమాటోగ్రఫీ బోత్ ప్రొసీజర్ సేమ్, కంప్లీట్ సేమ్ అన్నట్లు. ప్రొసీజర్స్ కంప్లీట్గా సేమ్, ఎక్విప్మెంట్స్ డిఫరెంట్. థిన్ లేయర్ క్రోమాటోగ్రఫీని ఏమన్నాము, సాలిడ్ లిక్విడ్ క్రోమాటోగ్రఫీ అంటాము. పేపర్ క్రోమాటోగ్రఫీని లిక్విడ్ క్రోమాటోగ్రఫీ అంటాము. థిన్ లేయర్ క్రోమాటోగ్రఫీలో స్టేషనరీ ఫేజ్గా ఏం యూజ్ చేస్తున్నాము, సాలిడ్ని యూజ్ చేస్తున్నాం కాబట్టి అది సాలిడ్ లిక్విడ్ అంటాం. ఇక్కడ స్టేషనరీ ఫేజ్, మొబైల్ ఫేజ్ బోత్ ఆర్ లిక్విడ్. సో లిక్విడ్ క్రోమాటోగ్రఫీ. అక్కడ థిన్ లేయర్ క్రోమాటోగ్రఫీలో మనం స్లైడ్స్ యూజ్ చేస్తున్నాం, మైక్రో స్లైడ్స్. బట్ ఇన్ కేస్ ఆఫ్ పేపర్ క్రోమాటోగ్రఫీలో యూజ్ చేసేది ఏంటి అంటే పేపర్ని యూజ్ చేస్తున్నాం, వాట్మన్ ఫిల్టర్ పేపర్ని. థిన్ లేయర్ క్రోమాటోగ్రఫీ ఎప్పుడు యూజ్ చేస్తున్నామంటే స్మాల్ అమౌంట్ ఆఫ్ శాంపుల్ సొల్యూషన్ ఉన్నప్పుడే యూజ్ చేస్తున్నాం. బట్ ఇన్ కేస్ ఆఫ్ పేపర్ క్రోమాటోగ్రఫీ కొంత ఫ్లెక్సిబిలిటీ ఉంది. చూద్దాం, వర్డ్స్ అవుతాను, కంప్లీట్ ప్రొసీజర్ అంతా సేమ్ ఉంటుంది, ఎక్స్ప్లెయిన్ చేస్తాం. పేపర్ chromatography is generally used for the separation of water soluble organic and inorganic compounds or highly polar compounds such as amino acids and sugars. పేపర్ క్రోమాటోగ్రఫీ దేనికి యూజ్ చేస్తున్నాము, ఫర్ ది సపరేషన్ ఆఫ్ అమైనో యాసిడ్స్ ఆర్ షుగర్స్ని సపరేట్ చేయడానికి యూజ్ చేస్తున్నాం. In paper chromatography, a stationary phase is water. In case of TLC లో solid, number of chemicals చెప్తున్నాం, మిథైల్ ఆల్కహాల్, సిలికా జెల్, G ఇలాంటివి స్టేషనరీ ఫేజ్. బట్ ఇన్ కేస్ ఆఫ్ పేపర్ chromatography, the stationary phase is water, which is supplied by the paper. The paper used for the paper chromatography contains 22% by weight of water, which is the stationary phase. The mobile phase for the paper chromatography is generally a polar organic solvent and water. రెండు కూడా liquids. In paper chromatography, the stationary phase is liquid, అక్కడ solid. Water and the mobile phase is also liquid. Hence, it is called as liquid chromatography. Next, the paper used for paper chromatography is made from cotton cellulose. వాట్మన్ ఫిల్టర్ పేపర్ అన్నాం, అది ఎక్కడి నుంచి ప్రిపేర్ అవుతుందంటే వాటర్ సెల్యులోజ్ నుంచి ప్రిపేర్ అవుతుంది.
It is commercially available in different thickness and densities and in different shapes such as regular, circular or strip form. The paper used for the paper chromatography is a type of filter paper and generally manufactured by the Wattman brand name. In paper chromatography, Wattman #1 grade of paper is used. అంతా సోది ఉంది. జస్ట్ పేపర్ క్రోమాటోగ్రఫీలో యూజ్ చేసే పేపర్ దేంతో యూజ్ చేస్తున్నామని చెప్తున్నాడు, కాటన్ సెల్యులోజ్తో యూజ్ చేస్తున్నామని చెప్తున్నాడు. బట్ సింపుల్ దీన్ని ఏమనొచ్చు అంటే వాట్మన్ ఫిల్టర్ పేపర్ అని అంతే. వాట్మన్ ఫిల్టర్ పేపర్ మాత్రమే పేపర్ క్రోమాటోగ్రఫీలో యూజ్ చేయొచ్చు. అదేంటి మన నార్మల్ పేపర్ యూజ్ చేయొచ్చు అంటే యూజ్ చేయొచ్చు. బట్ వాటర్ కానీ స్టేషనరీ ఫేజ్ అంటే వాటర్ తీసుకుంటాం, లిక్విడ్ తీసుకుంటున్నాం. మొబైల్ ఫేజ్ ఆల్సో లిక్విడ్ తీసుకున్నప్పుడు ఇదంతా కంప్లీట్గా ఏంటిది పేపర్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, పేపర్ మనము ఆర్గానిక్ కంపౌండ్స్ని ఫైండ్ అవుట్ చేయలేము. సో ఎంతో కొంత వెయిట్ ఉండాల్సి ఉంటుంది. ఆ క్రోమాటోగ్రఫీ పేపర్ కొంత వెయిట్ ఉండాల్సి వస్తుంది. సో ఆ వెయిట్ ఉండాల్సిన పేపర్ని ఏమంటామా, ఏ పేపర్ తీసుకున్నామంటే వాట్మన్ ఫిల్టర్ పేపర్ని తీసుకున్నామంటే. నెక్స్ట్ ప్రొసీజర్ చూద్దాం. చూజ్ వాట్మన్ ఫిల్టర్ పేపర్. వాట్మన్ ఫిల్టర్ పేపర్ తీసుకున్నాం. సేమ్ స్లైడ్ లాగానే ఉంటుంది, కట్ చేసుకున్నాం. అదేం సార్ ఇలాగే కట్ చేయాలంటే ఇలాగే ఇలాగే కట్ చేయొచ్చు, బట్ ఈ షేప్లో ఉంటుంది. Choose Wattman #1 filter paper of suitable size and shape at one end of the paper at a distance of about 3 to 4 centimeters. Draw a line with pencil. Draw a line with pencil. On this line, the sample solution is spotted. ఏదైతే మనం అమైనో యాసిడ్ లేకుంటే షుగర్ని సపరేట్ చేయాలో ఆ అమైనో యాసిడ్ షుగర్ ఉన్న సొల్యూషన్ నుంచి మనం ఏంటి క్యాపిలరీ ట్యూబ్ తీసుకొని ఏం చేస్తున్నామంటే దీనిపైన పెట్టేస్తాం. ఇంతకుముందు లాగా సేమ్ ఇక్కడ 3 or 4 స్టిప్స్ పెడతాం. అదే on this line the sample solution is spotted by using microcapillary tube. The sample solution spreads out to form a circular spot. It is then allowed to dry. ఈ పేపర్ వాట్మన్ ఫిల్టర్ పేపర్ పైన కింది నుంచి బాటమ్ నుంచి ఒక 3 to 4 సెంటీమీటర్స్ అన్నాడు, లేదు 2 సెంటీమీటర్స్ అని సరిపోతుంది. ఒక పెన్సిల్ మార్క్ పెట్టుకొని మనం ఏదైతే శాంపుల్ సొల్యూషన్ సపరేట్ చేయాల్సి ఉందో దానిపైన స్టిక్ చేసుకున్నాం. అట్లా కాసేపు ఉంచినప్పుడు ఏమవుతుందంటే ఉన్న శాంపుల్ సొల్యూషన్ అంతా పీల్చుకుంటుంది. ఏంటి ఈ పేపర్ తీసుకున్న తర్వాత దీన్ని ఇలా పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఆ శాంపుల్ సొల్యూషన్ ఇలా పెట్టినప్పుడు ఏమవుతుందంటే రౌండ్గా ఫామ్ అవుతుంది. ఏంటి ఎందుకు రౌండ్, శాంపుల్ సొల్యూషన్ అంతా కూడా తీసుకొని రౌండ్గా ఫామ్ అవుతుంది. ఇలా రౌండ్గా ఫామ్ అవుతుంది. ఇప్పుడు దీన్ని పేపర్ తీసుకొని డ్రై చేస్తున్నాం. నెక్స్ట్ పేపర్ని డ్రై చేయాలి. పేపర్ డ్రై చేసిన తర్వాత నెక్స్ట్ ఒక సాల్వెంట్లో పెట్టాల్సి ఉంటుంది ఈ పేపర్. ఆ సాల్వెంట్ ఏంటి, ఎలా పెట్టడం చూద్దాం. మొబైల్ ఫేజ్ ఆర్ డెవలప్మెంట్ ఆఫ్ chromatogram. The mobile phase, which is generally a polar organic solvent and water mixture, is taken in a closed glass chamber. Then the spotted paper is continuously inserted in the chamber containing the mobile phase and fixed in position with a glass rod. The paper banks down from the top of the chamber. The mobile phase moves upward through the paper due to capillary action. In this process, mobile phase takes the compound to some height, but the distance of mobile phase and compounds are not same when the solvent front has moved nearly 4/5 of the length of the paper. The paper is taken out of the chamber, the solvent front marked with a pencil, and the paper is allowed to dry after identify the compounds as in TLC. ఏం లేదు, సింపుల్. TLC లాగానే ఫస్ట్ ఏం చేసినాము, పేపర్ పైన పేపర్ తీసుకున్నాము, 3 to 4 సెంటీమీటర్స్ తీసుకోండి, పెన్సిల్ మార్క్ పెట్టుకున్నాము. ఏదైతే ఆర్గానిక్ కంపౌండ్ ఉంటుందో దాని శాంపుల్ సొల్యూషన్ని
మార్క్ పెట్టుకొని ఏం చేస్తున్నాము క్యాపిటల్ పెట్టుకొని ఇలాగా మార్క్. ఇప్పుడు ఆ పేపర్ని ఏం చేస్తున్నాము డ్రై చేసిన తర్వాత ఒక బీకర్ తీసుకుంటాం. బీకర్ తీసుకొని దీంట్లో సాల్వెంట్ ఫిల్అప్ చేయాలి. సాల్వెంట్ ఏంటంటే ఇది ఇని పోలార్ సాల్వెంట్ విత్ వాటర్. ఇక్కడ దాకా సాల్వెంట్ తీసుకుంటాం. సాల్వెంట్ తీసుకొని ఈ ఫిల్టర్ పేపర్ని ఇలా వర్టికల్గా ఇలా ఫిల్అప్ చేసి అలాగే ఉండదు కదా కింద పడిపోతుంది. సో దీన్ని క్లోజ్ చేసుకుని దీంతో అంటే గ్లాస్ రాడ్ తీసుకొని క్లోజ్ చేస్తాం. అలాగే పడతాయి. ఈ పేపర్ ఇప్పుడు ఇప్పటిదాకా చదివిన ఇన్ఫర్మేషన్ ఈ పేపర్ పైన మనకి ఇక్కడ ఆర్గానిక్ కంపౌండ్ ఇక్కడ కాదు. ఇదేమవుతుందంటే పేపర్ కాబట్టి ఫస్ట్ ఇక్కడ ఉన్న సాల్వెంట్ మూవ్ అవుతుంది పైకి. పేపర్ తీసేసుకుంటుంది పైకి మూవ్ అవుతుంది ఆ సాల్వెంట్. సాల్వెంట్తో పాటు ఇక్కడ ఉన్న ఆర్గానిక్ కంపౌండ్ కూడా మూవ్ అవుతుంది. ఫస్ట్ సాల్వెంట్ మూవ్ అవుతుంది. సాల్వెంట్ మూవ్ అయినంత ఫాస్ట్గా ఆర్గానిక్ కంపౌండ్ మూవ్ అవ్వదు. గుర్తుపెట్టుకోవాలి. సాల్వెంట్ ముందు మూవ్ అవుతుంది, ఫాస్ట్గా మూవ్ అవుతుంది. దీంతో పాటు సాల్వెంట్తో పాటు ఇక్కడ ఉన్న ఏంటి ఆర్గానిక్ కంపౌండ్ కూడా మూవ్ అవుతుంది. సాల్వెంట్ మూవ్ అవుతుంది కాబట్టి సాల్వెంట్ ఏమంటున్నామంటే మొబైల్ ఫేజ్ అంటున్నాం. అర్థమవుతుంది. సాల్వెంట్ ఏమంటున్నాం మొబైల్ ఫేజ్ అంటున్నాం. ఇక్కడ దీంతో పాటు ఏంటి ఆర్గానిక్ కంపౌండ్ కూడా మూవ్ అవుతుంది. సింపుల్. దీన్ని తీసి బయట పెట్టుకుంటాం. బయట పెట్టుకున్నప్పుడు ఆల్రెడీ మీకు తెలుసు టీఎల్సీ లాగానే సేమ్ అదే కలర్ ఉంది, ఎంత ఫాస్ట్ ఉంది అనేది మనం టీఎల్సీ లాగానే ఫైండ్ అవుట్ చేస్తే మనకు ఆర్గానిక్ కంపౌండ్ వాల్యూ తెలుసు. ఇది పేపర్. కంటిన్యూషన్ చూడండి. కామన్ మొబైల్ ఫేజెస్ ఇన్ పేపర్ క్రోమాటోగ్రఫీ. కామన్ మొబైల్ ఫేజెస్ ఇన్ పేపర్ క్రోమాటోగ్రఫీ. మొబైల్ ఫేజ్గా ఇక్కడ ఉన్న సాల్వెంట్ ఏమేమి లిక్విడ్స్ తీసుకోవాలి. కంపౌండ్స్ సపరేషన్ ఆఫ్ అమైనో యాసిడ్స్. అమైనో యాసిడ్ సపరేట్ చేయాలి అంటే సాల్వెంట్ ఏం తీసుకోవాలి అంటే బ్యూటనాల్ ఎస్టిక్ యాసిడ్ తీసుకోవాలి. బ్యూటనాల్ ఎస్టిక్ యాసిడ్ వాటర్ 3 కలిపి తీసుకోవాలి. సపరేషన్ ఆఫ్ షుగర్స్ సపరేట్ చేయాలంటే సాల్వెంట్ ఏం తీసుకోవాలంటే ఇథైల్ ఎసిటేట్ పిరిడిన్ తీసుకోవాలి. ఇథైల్ ఎసిటేట్ పిరిడిన్ వాటర్ 3 కలిపి తీసుకోవాలి. సపరేషన్ ఆఫ్ మిక్చర్ ఆఫ్ కాపర్ నికిల్ మ్యాంగనీస్ క్లోరైడ్ ఇది సపరేట్ చేయాలనుకున్నప్పుడు ఏం తీసుకోవాలంటున్నాడు మొబైల్ ఫేజ్గా ఎసిటోన్ HCl అండ్ వాటర్ తీసుకోమంటున్నాడు. అంటే అన్నిటికీ సేమ్ సాల్వెంట్ కాదు, ఏవైతే సపరేట్ చేయాలో దాన్ని బేస్ చేసుకొని సాల్వెంట్ తీసుకోవాలి. ఇన్ కేస్ ఆఫ్ సపరేషన్ ఆఫ్ హాలైడ్స్ ఫ్లోరిన్ బ్రోమిన్ ఐడిన్ వీటిని సపరేట్ చేయాలంటే ఏం సాల్వెంట్ ఏం తీసుకోమంటున్నాడు పిరిడిన్ వాటర్ తీసుకోవాలి. ఇది మొబైల్ ఫేజ్గా యూజ్ చేసే సాల్వెంట్ టైప్స్. నెక్స్ట్ డెవలప్మెంట్ ఆఫ్ క్రోమాటోగ్రామ్. సింపుల్. Development of chromatogram means there are three types. We have four types. Okay, 4 types. Number 1, ascending paper chromatography. Number 2, descending paper chromatography. Number 3, radial or horizontal chromatography. Number 4, 2-dimensional chromatography. Meaning ఏంటి అసెండింగ్ డిసెండింగ్ మీనింగ్ ఏంటి అంటే సింపుల్. ఈ పేపర్ని రెడీ చేసుకున్నాం, ఆర్గానిక్ కంపౌండ్ని స్ట్రిప్ చేసుకున్నాం, ఒక ఏంటి సాల్వెంట్ చాంబర్లో పెట్టినాం. ఇక్కడ దాకా అవుతుంది ఓకే. కానీ కొన్ని కంపౌండ్స్ అన్నీ అలాగే పెట్టడం దీని మెథడ్స్ ఉన్నాయన్నమాట. అంటే ఈ పేపర్ని ఇలాగే ఎందుకు పెట్టాలనే మెథడ్స్ కొన్ని ఉన్నాయన్నమాట. ఫస్ట్ మెథడ్ ఏంటి అంటే అసెండింగ్ ఆర్డర్, అసెండింగ్ పేపర్ క్రోమాటోగ్రఫీ. అసెండింగ్ పేపర్ క్రోమాటోగ్రఫీ అంటే డయాగ్రామ్ చూస్తాను మీరు. ఇప్పుడు అసెండింగ్ పేపర్ క్రోమాటోగ్రఫీ ఇప్పుడు మనం ఏం చెప్పినప్పుడు బీకర్ తీసుకొని దీంట్లో సాల్వెంట్ తీసుకొని ఇక్కడ పేపర్ని స్టిచ్ చేసి పైన గ్లాస్ ఆడు కాకుండా అసెండింగ్ పేపర్ క్రోమాటోగ్రఫీ ఇక్కడ సేమ్ ఉంటుంది. ఎలాగంటే చూడండి, అసెండింగ్ పేపర్ క్రోమాటోగ్రఫీ సేమ్. ఒక బీకర్ తీసుకున్నాడు, సాల్వెంట్ తీసుకున్నాడు, ఇలా ఫిల్అప్ చేసి దీనికి ఒక క్లిప్ ఇచ్చినాడు. క్లిప్ ఇచ్చి దీనికి ఇక్కడ
క్లిప్తోని ఇక్కడికి వేలాడేస్తారు. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఉన్న ఆర్గానిక్ కాంపౌండ్ ఏమవుతుంది, పైకి మూవ్ అవుతుంది. అసెండింగ్ ఆర్డర్, పైకి, కింది నుంచి పైకి. ఇన్ కేస్ ఆఫ్ డిసెండింగ్ ఆర్డర్ ఏమవుతుంది, సేమ్ డిసెండింగ్ ఆర్డర్లో ఏమవుతుంది చూడండి, దానికి సపరేట్ ఎక్విప్మెంట్ ఉంటుంది. డిసెండింగ్ ఆర్డర్లో సొల్యూషన్ పైన ఉంటుంది, ఇది బీకర్ కాదు, దానికి సపరేట్ ఎక్విప్మెంట్, సొల్యూషన్ పైన ఉంటుంది. మనం ఏం చేస్తున్నాము అంటే ఈ పేపర్ని ఇక్కడ ఉంటుంది ఆర్గానిక్ కాంపౌండ్, ఈ పేపర్ ఇలా కిందికి వచ్చేస్తుంది. దీనికి ఇక్కడతోని మనము ఏంటి గ్లాస్ రాడ్తో ఇక్కడ స్టిక్ చేసి ఉంటాం. సొల్యూషన్ మాత్రం సాల్వెంట్ మాత్రం ఇక్కడ మూవ్ అవుతుంది, కిందికి మూవ్ అవుతుంది. దీన్ని డిసెండింగ్ ఆర్డర్. ఎలాగైనా కానీ దీనైనా ఇదైనా కానీ ఏమవుతుంది, మనకు ఫైనల్గా ఏం కావాల్సింది, సాల్వెంట్ ముందు మూవ్ అవుతుంది, దాంతోపాటు ఆర్గానిక్ కాంపౌండ్ మూవ్ అవుతుంది. సాల్వెంట్ కంటే ముందు ఆర్గానిక్ కాంపౌండ్ మూవ్ అవ్వదు, సాల్వెంట్ ఆర్గానిక్ కాంపౌండ్ కంటే ముందు మూవ్ అవుతుంది. దీనికంటే ఈ మెథడ్ బెస్ట్. డిసెండింగ్ ఆర్డర్ కంటే ascending ఆర్డర్ బెస్ట్ మెథడ్. ascending ఆర్డర్ మెథడ్ చదువుతాం చూడండి. ascending paper chromatography. In this chromatography, the spotted paper from its spotted end is carefully dipped into the mobile phase. Solvent contained in the bottom of the chamber and paper is held in a vertical position by hanging it from a hook or clip fixed with top cover of the chamber. The mobile phase move upwards along with compound due to capillary action, but the speed of solvent and compound is different. The paper is developed till the solvent front reaches 4/5 of the paper's length. The paper is taken out the chambers and mark the solvent front and sample finally and the RF values. Next, descending paper chromatography. In this paper chromatography, the spotted paper from its spotted end is carefully inserted into the through containing mobile phase as shown in the figure. ఇక్కడ ఏంటంటే యాజ్ ఇట్ ఇస్ అపోజిట్, సొల్యూషన్ సాల్వెంట్ పైన ఉంటుంది, పేపర్ కిందికి తీస్తున్నాం. సాల్వెంట్ మూవ్మెంట్ ఎలా ఉంటుంది, కిందికి. కంటిన్యూషన్ చూడండి. And fixed in position with a glass rod. The paper hangs down from the top of the chamber. The mobile phase moves downwards through the paper due to capillary action and gravity. As the mobile phase moves down, the compound also moves downwards, but they move at different speeds. In this process, less time is taken for the separation of mixtures. After measuring the distances of solvent and compound and the paper is made dried, determine the RF values as NTLs, but the values are not accurate, so this method is not widely used. ఇక్కడ పర్ఫెక్ట్ గా అక్యురేట్ వాల్యూస్ రావు, సో ఈ మెథడ్ పర్ఫెక్ట్, ఈ మెథడ్ అంత పర్ఫెక్ట్ కాదు. నెక్స్ట్ ఇంకొక అసెండింగ్ డిసెండింగ్ రేడియల్ క్రోమాటోగ్రఫీ, 2 డైమెన్షనల్ క్రోమాటోగ్రఫీ అనేది కొంచెం ఉంది. నెక్స్ట్ క్లాస్లో ఇది అయిపోతే క్రోమాటోగ్రఫీలో ఫస్ట్ యూనిట్ కంప్లీట్ అవుతుంది.